ఓవైసీ సోదరులను హతమార్చే కుట్రాట. మా ఇద్దరిని అరెస్టు చేసి చంపే ప్రయత్నం అట. తుపాకీతో కాల్చి లేదా జైల్లో విషం పెట్టి అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. ఈ ఎవడు చంపుతాడు, ఎందుకు చంపుతాడు? మీకేమైనా పాత కక్షలు వాంతో ఇంతనే ఏమైనా పెట్టుకుంటే ఎవరేమైనా చేసే అవకాశం, ఎవడు ఎందుకు చంపుతాడు మిమ్మల్ని? ఇట్లా అనుకుంటే మరి ఇక మాలాంటి వాళ్ళు ఇక ఉండనే ఉండకపోదు. మరి మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత చాంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా పొలిటికల్ గేమ్లో భాగమే. మమ్మల్ని చంపుతున్నారు అంటే ఓట్లు పోలరైజ్ అవుతాయని, అంతకుమించి ఏం లేదు. ఓవైసీ సోదరులు ఏదైనా కేసులో జైలుకు వెళితే అక్కడ విషం పెట్టి లేదా చికిత్స పేరుతో ఆసుపత్రికి తీసుకొని వెళుతూ కాల్చి చంపేందుకు కుట్ర జరుగుతోంది అని ఆరోపించారు. యాకత్పురాలో సోమవారం రాత్రి జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి హాజరైన అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో పోలీసుల కాల్పుల్లో షాబుద్దీన్ చనిపోగా ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లి వస్తున్న అతిక్ సోదరులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముక్తార్ అన్సారీకి జైల్లో విషం పెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి వాళ్ళంతా రౌడీ షీటర్లు, గ్యాంగులు, మాఫియా డాన్లట కదా, మరి మీరు అట్లా కాదు కదా. ఈద్ మిలాప్లో అక్బరుద్దీన్ మాట్లాడుతూ తనతో పాటు అన్న అసదుద్దీన్ ఓవైసీని హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. 13 ఏళ్ల కిందట ఇదే నెలలో తనపై హత్యాయత్నం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు చేయడం వల్లే తాను బతికి బయటపడ్డాను. పాత బస్తీ ప్రజలు ఆలోచించుకోవాలని, తమను హత్య చేస్తే వారికి ఎవరు అండగా ఉంటారని అడిగారు. అదే పాలిటిక్స్ అనమాట. అంటే మమ్మల్ని చంపాలని చూస్తున్నా, మేము చచ్చిపోతే మీ పరిస్థితి ఏంది, మమ్మల్ని కాపాడుకోవాలంటే మమ్మల్ని మళ్ళీ గెలిపియండి, అంతే. ఇది ఏ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా ఇదే అర్థం వస్తుంది. హైదరాబాద్ ప్రజల మద్దతు ఆశీస్సులతోనే తాము ఈ స్థాయికి వచ్చామన్నారు. తమ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలన్నారు. దేశవ్యాప్తంగా మజ్లిస్ పార్టీ ఎదగడాన్ని తట్టుకోలేని కొందరు నేతలు మజ్లిస్ను బీజేపీకి బీటీం అంటూ నిరాధార ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సంఘటితంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి అసదుద్దీన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వీళ్ళు అందరితో టచ్లో ఉంటారండి. నా బీఆర్ఎస్, నా కాంగ్రెస్, నా బీజేపీ అందరితో టచ్లో ఉంటారు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళు సంపాదించుకుంటారు, సింపుల్. ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్ద తోపు లీడర్లు అయితే, ఇంత ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అయితే, పాత బస్తీ ఏం డెవలప్ అయింది? ఏం చేసినారండి వీళ్ళు? మొత్తం గంప గుత్తగా 7 సీట్లు వీళ్ళకి కట్టబెడతా ఉంటారు కదా. ఆ ప్రజల జీవితాలు ఏమైనా మారినాయా? పాత బస్తీ ఏమైనా మారిందా? ఒక 1% మారిందా? వీళ్ళ ఆస్తులు మాత్రం వేల కోట్లకు పెరిగిపోయినాయి. వీళ్ళతో ఉంటారు, వాళ్ళతో ఉంటారు అని ఏం లేదు. ఏ సమయం వస్తే వాళ్ళకి బీ టీమ్గా వ్యవహరిస్తారు అన్ని పార్టీలకి. మీరు ఈ పార్టీతో ఎట్లుంటారని మీరు అనుకోవచ్చు. నో, అందరితో ఉంటారు, అందరితో ఉన్నారు కూడా, దాంట్లో ఏం డౌట్ లేదు.